వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనము డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి తెలుసుకుందాము. మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాడు దాన్ని కాన్సన్ట్రేటెడ్గా ఫుల్గా 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేయండి. సో మామూలుగా మనం అనుకుంటాం, అబ్బా ఇది కష్టం, నేను ఇప్పుడు చదవలేను అలా. ఏది కష్టం అనేది ఏమీ ఉండదండి, మనం ఎఫర్ట్ పెట్టాలి. ఇఫ్ వీ పుట్ 100% ఎఫర్ట్, డెఫినెట్లీ మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మా గోల్ మనము పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్ఫేసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో ఇంటర్ఫేసెస్ ఎలా రాస్తాము? ఇంటర్ఫేస్ అని కీవర్డ్ వాడతాం కదా, తర్వాత ఇంటర్ఫేస్కి ఒక నేమ్ పెట్టుకుంటాం కదా. సో మనకు క్లాస్కి ఎలా నేమ్ పెడతాము, ఇంటర్ఫేస్ కూడా ఒక నేమ్ పెట్టుకోవాలి. సో నేను ఇంటర్ఫేస్ నేమ్ వచ్చి టెస్ట్, ఇంటర్ఫేస్ టెస్ట్ అని పెడదాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటి, మనము ఇంటర్ఫేస్ ఎలా రాయాలంటే ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇంటర్ఫేస్ రాస్తాము. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అయితే ఎలా రాస్తాము? మనము డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ జావా గురించి నేర్చుకుంటున్నాము. సో ఇంటర్ఫేసెస్ని మనం ఎలా రాస్తాము? ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఎక్కడ మనం ఏదైతే ఇంటర్ఫేస్ నేమ్ పెడతాం కదా దాని ముందర, సేమ్ మనం క్లాస్ ఎలా రాస్తాము అలానేనండి ఇంటర్ఫేస్ కూడా. మనం క్లాస్కి క్లాస్ అనే కీవర్డ్ ఎలా యూజ్ చేస్తామో ఇంటర్ఫేస్కి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎలా రాస్తాము? సో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వాడాలి. సో మనం క్లాస్ అని చెప్పేసి సపోజ్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ టెస్ట్ అని చెప్పి క్లాస్ నేమ్ అనుకోండి. సో దీనికి ఎలా రాస్తాము? అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇంటర్ఫేసెస్కి మనము ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఎలా యూజ్ చేస్తామో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఈ క్లాస్ అనే కీవర్డ్ ముందర అబ్స్ట్రాక్ట్ అని చెప్పి కీవర్డ్ వాడాలి. సో when we write interfaces we use interface keyword. When we write abstract classes we use abstract keyword. సో క్లాస్ ముందర మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ రాయాలి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి. ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇంటర్ఫేసెస్ రాయాలి. అది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ వచ్చి, అసలు మనకు ఆల్రెడీ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్నాయి. సో అసలు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంటర్ఫేసెస్ ఎందుకు అవసరము? ఏ సిచ్యుయేషన్స్లో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాడతాము, ఏ సిచ్యుయేషన్లో ఇంటర్ఫేసెస్ వాడతాము అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్నప్పుడు ఇంటర్ఫేసెస్ ఎందుకు అనే క్వశ్చన్ ఖచ్చితంగా, ఇఫ్ యూ గో టు ఇంటర్వ్యూస్ డెఫినెట్లీ పీపుల్ విల్ ఆస్క్ in which situation you are using interface and which situation you will use abstract classes అని చెప్పి. వెరీ సింపుల్, వెరీ ఈజీ, ఏం లేదండి. మనకి 100% అబ్స్ట్రాక్షన్ కావాలన్నప్పుడు we will use interfaces. మనకు అబ్స్ట్రాక్షను 100% కావాలి అండి. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? మనము ఏదైతే మనం హైడ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ పార్ట్ని హైడ్ చేసేసి జస్ట్ మనము ఏదైతే డిక్లేర్ చేయాలో అది మాత్రమే చూపిస్తాం. సో మనం ఎలా రాస్తాము అనే ఇంప్లిమెంటేషన్లో చూపియం. సో అసలు ఇంటర్ఫేసెస్లో మనకు ఉండేది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కదా. సో కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఇంటర్ఫేస్ అంటాం కదా. సో అబ్స్ట్రాక్షన్ 100% ఎలా అవుతుంది ఇంటర్ఫేస్లో? ఎందుకంటే ఇంటర్ఫేసెస్లో మనకు అన్నీ ఉండేది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మనం ఇంటర్ఫేసెస్లో రాస్తాము. మనం ఏమి రాయకపోయినా కూడా బై డిఫాల్ట్ అది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. అదే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనకి 100% అబ్స్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు? అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనము అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాస్తాము, తర్వాత కాంక్రీట్ మెథడ్స్ కూడా రాస్తాము. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్ అంటే ఏంటి? సో ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కదా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏం లేదు, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ జస్ట్ షోయింగ్ ద డిక్లరేషన్ పార్ట్ టు ద యూజర్. మనము ఏదైతే ఇంప్లిమెంటేషన్ రాద్దాం అనుకుంటున్నామో అది మనం ఏమి స్పెసిఫై చేయము, ఓన్లీ జస్ట్ మనం దాన్ని డిక్లేర్ చేస్తాం, మెథడ్ని డిక్లేర్ చేస్తాము. ఆ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంతా రాయము. సో నేను ఎలా చెప్తాను, సపోజ్ ఇంటర్ఫేస్కి ఒక మెథడ్ రాద్దాం అనుకోండి, దాన్ని ఎలా రాస్తాం మనము? ఇక్కడ మనం పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని రాయకపోయినా బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. సో ఇప్పుడు ఒక మెథడ్ తీసుకున్నాను అనుకోండి, వాయిడ్ m1 అని చెప్పి. సో ఇది డిక్లరేషన్. సో దీని ఇంప్లిమెంటేషన్ నేను ప్రొవైడ్ చేయను ఇంటర్ఫేసెస్లో. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో ఏముంటాయి, దీన్నే మనము ఏమంటాం, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. ఎందుకంటే మనం ఇంప్లిమెంటేషన్ ఇవ్వట్లే, ఇక్కడ జస్ట్ ఓన్లీ డిక్లరేషన్ రాస్తున్నాం. సో ఏముంటాయి ఇక్కడ, ఓన్లీ
అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అదే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, తర్వాత ఏముంటాయి, కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, మనం ఇంప్లిమెంటేషన్ కూడా ఇస్తాము, జస్ట్ డిక్లరేషన్ ఒకటే కాదు, ఈ ఇంప్లిమెంటేషన్ కూడా ఇవ్వడమే, దాన్నే మనము కాంక్రీట్ మెథడ్స్ అంటాం. అంటే మనం రెగ్యులర్ మెథడ్స్ అండి, మనము ఫస్ట్ డిక్లేర్ చేస్తాము, తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం కదా, దాన్నే మనము ఏమంటాము, కాంక్రీట్ మెథడ్స్ అంటాం. సో ఇంటర్ఫేస్లో ఏముంటాయి, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, తర్వాత కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎప్పుడు వాడతామో ఇప్పుడు అర్థమైందా. ఒకసారి మనకి అసలు ఇంప్లిమెంటేషను ఏమి రాయాలి మనకు తెలీదు, జస్ట్ ఓకే మనకి స్పెసిఫికేషన్ తెలుసు, ఓకే ఇది నా క్లాసు, దీనికి 2 మెథడ్స్ ఉంటాయి, వాయిడ్ M1 వాయిడ్ M2, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా రాయాలో నాకు తెలియదు. అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఇంటర్ఫేస్ వాడతాం. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎప్పుడు వాడతామంటే, ఓకే నాకు ఒక క్లాస్ ఉంది అబ్స్ట్రాక్ట్ టెస్ట్, సో దాంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి, వాయిడ్ M1 అండ్ వాయిడ్ M2. నాకు వాయిడ్ M1కి ఎట్లా రాయాలా ఇంప్లిమెంటేషన్ తెలీదు, అందుకే ఏం చేస్తా, దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద రాసుకుంటా. ఇంకొక మెథడ్ వాయిడ్ M2 అని ఉంది, సో ఆ మెథడ్ని ఏం చేస్తాను, దాన్ని కాంక్రీట్ మెథడ్ కింద రాస్తాను. అంటే నాకు ఏదైతే ఇంప్లిమెంటేషన్ తెలుసో అది రాస్తున్నా. సో అదే డిఫరెన్స్ అండి. సో అంటే ఇక్కడ మనకి ఇంటర్ఫేసెస్లో 100% అబ్స్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్ త్రూ ద ఇంటర్ఫేసెస్, బట్ విత్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే దీంట్లో కాంక్రీట్ మెథడ్స్ కూడా రాస్తాం. సో మనము ఎప్పుడు వాడతాం ఇంటర్ఫేసెస్, వెన్ వీఆర్ నాట్ షూర్ వాట్ టు పుట్ ద మెథడ్ ఇంప్లిమెంటేషన్. So we just know the specification, but we don't know how to implement. In that situation, we will use interfaces. And when we know only 50% of implementation like suppose if there are 2 methods in a class and we know only one method how to implement and the other method we are not sure how to implement, in that type of situation, we use abstract classes. And when we use abstraction, in which situation we use interfaces and which situation we use abstract classes. So when we want 100% abstraction, that time we use interfaces. When 50% of abstraction you can say, in that type of situation we can use abstract classes. And also there is one more thing, so how we write interfaces, using the interface keyword, and how we will write abstract classes by using the abstract keyword. And there is one more thing, what is the another difference here, by default it is a public abstract. All the methods which we put in the interface are by default public abstract, and here it's not a like no need, we don't specify anything, it will take any access specifier, it will allow protected default anything, but here the methods it's a public abstract, it won't take any other access specifiers. So if we say something protected or default, those access specifiers is not possible when you put in the interfaces, but it's possible in the abstract classes. Okay. And another difference, it is what I can say, this is maybe the major difference we can say. So in interfaces, multiple inheritance is possible. So multiple inheritance interfaces ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ద్వారా మనకి పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్. ఓకే. అండ్ తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్, ఇక్కడ మనం ఏవైతే వేరియబుల్స్ వాడతామో అవి ఖచ్చితంగా బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. సో ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం అనుకోండి, అవి ఖచ్చితంగా ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. మనం ఏం స్పెసిఫై చేయకపోయినా బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. సో తర్వాత దీన్ని మనం ఏం రాస్తాము, ఇది పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అంటే ఏం లేదండి, ఫైనల్ వేరియబుల్స్ అంటే ఆ వాల్యూ ఎవరు చేంజ్ చేయలేము, అది కాన్స్టెంట్ అనమాట. తర్వాత మనం ఇక్కడే ఇచ్చేయాల, ఎప్పుడు మనం డిక్లేర్ చేస్తాం కదా వేరియబుల్స్, అప్పుడే వాల్యూ కూడా ఇవ్వాలా, ఇనిషియలైజ్ చేయాలా, అదర్వైజ్ ఏమవుతుంది మనకి కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఎలా, సపోజ్ నా దగ్గర
ఇంట్ ఎక్స్ అని ఉందనుకోండి, ఇక్కడే ఇచ్చేయాలి నేను దాంట్లో ఏం వాల్యూ పెట్టుకోవాలనేది. సో అది ఇంకా మళ్ళీ వేరే క్లాసెస్లో మనము వేరే క్లాసెస్ మన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాయి కదా, అప్పుడు వెళ్ళి ఇవి చేంజ్ చేసేయలేదు. ఎందుకు, మనం ఇక్కడ ఏమి స్పెసిఫై చేయకపోయినా దీస్ ఆర్ బై డిఫాల్ట్ ఇట్స్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి మనం ఇట్లా వేరియబుల్స్ ఏం ఫైనల్ వేరియబుల్స్ ఏం కాదు. So it contains final variables and also it contains non-final variables, and it allows static variables. It also contains non-static variables. So there is no restriction for abstract classes. And also we no need to initialize any value to the variables, because enduku manamu ikkada final variable kabatti ఖచ్చితంగా వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ మనం వేరియబుల్స్ని మామూలుగా స్టాటిక్ అయినా పెట్టచ్చు, ఫైనల్ అయినా పెట్టచ్చు, నాన్ స్టాటిక్ పెట్టచ్చు, నాన్ ఫైనల్ అని పెట్టచ్చు. సో ఇట్స్ ఓకే. సో our restrictions ఏం లేవు abstract classes లో. No need to initialize the variable. While declaration, కానీ దానికి మాత్రం మనం ఏం చేస్తాము, డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేస్తాము. తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్స్ మనం ఉండదు, నో కన్స్ట్రక్టర్స్ ఫర్ ఇంటర్ఫేస్. ఎందుకు, దీనికి ఒక లాజిక్ కూడా ఉందండి. ఎందుకు కన్స్ట్రక్టర్స్ మనం వాడడం ఇంటర్ఫేసెస్లో అంటే, ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూ మనం చేంజ్ చేయలేము. అసలు కన్స్ట్రక్టర్స్ ఎందుకు వాడతాము, మనకి వేరియబుల్స్ ఉంటాయి కదా, క్లాస్ లోపల ఏమన్నా వేరియబుల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆర్ క్లాస్లో ఏమన్నా మెథడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, దానిలో ఏమంటాం, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం కదా. సో ఈ క్లాస్లో ఉండే వేరియబుల్స్ని మనము ఒక వాల్యూ అసైన్ చేయడానికే కదా, ఇన్స్టెన్స్ వేరియబుల్కి ఏదన్నా వాల్యూ అసైన్ చేయాలంటే. అదర్వైజ్ ఎలా పాసిబుల్, త్రూ ద కన్స్ట్రక్టర్స్ ద్వారా మనము ఇనిషియలైజ్ చేస్తాం. అసలు మనం కన్స్ట్రక్టర్సే ఇక్కడ వాడేదే ఫైనల్ వేరియబుల్స్, ఆ వాల్యూ మనం ఎప్పటికీ మార్చలేము, అది కాన్స్టెంట్. అలాంటప్పుడు మన కన్స్ట్రక్టర్సే అవసరం ఉండదు. తర్వాత we cannot create an object in interfaces. So object, we cannot create an object in interfaces. కానీ abstract classes లో we can create. We cannot create object in interfaces. ఇక్కడ ఏం చేయొచ్చు మనము, we can create objects. మన క్లాస్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, బట్ ఇంటర్ఫేసెస్లో మనము ఇట్స్ నాట్ పాసిబుల్, we cannot create. సో ఇంటర్ఫేసెస్లో we cannot create objects, abstract classes లో we can create objects. తర్వాత ఇంటర్ఫేసెస్లో బై డిఫాల్ట్ all the methods are public abstract. కానీ ఇక్కడ ఆ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనే ఉండాల్సిన అవసరం లేదు. If you want, we can put a public abstract, we can put concrete methods also. So it will allow. So any access specifier is fine here. Can mention, we can use default, protected, ఇవన్నీ కూడా మనం వాడచ్చు. ఓకే, పబ్లిక్ ఏదైనా వాడచ్చు. కానీ ఇక్కడ మాత్రము ఇంటర్ఫేసెస్లో మాత్రము వాడేయలేదు. ఇక్కడ ఓన్లీ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్సే వాడతాము మెథడ్స్కి. సో అంతే అండి, చూసారా చాలా ఈజీ కదా. సో ఇంటర్ఫేసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చాలా ఈజీ ఉంది కదా. ఏమి మెయిన్ డిఫరెన్స్, ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ త్రూ ద ఇంటర్ఫేసెస్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సో తర్వాత ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అసలు ఇంటర్ఫేస్ అంటేనే కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కదా. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముంటుంది, అబ్స్ట్రాక్టివ్ మెథడ్స్ ఉంటాయి, కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ బై డిఫాల్ట్ మనం ఏమి స్పెసిఫై చేయకపోయినా కూడా ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని రాశాను. బై డిఫాల్ట్ ఇదేంటి, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అంటే ఫైనల్ వేరియబుల్స్. ఫైనల్ వేరియబుల్స్ అంటే కాన్స్టెంట్ అనమాట. ఒకసారి వేరియబుల్ ఒక వాల్యూ మనం అసైన్ చేసిన తర్వాత దాన్ని ఎవరు మార్చేయలేదు. సో మన కింద వేరే ఇంప్లిమెంటేషన్ ఇస్తుంటాం కదా వేరే క్లాసుల్లో నుంచి, అప్పుడు ఈ వేరియబుల్ని మార్చట్లేదు. సో బై డిఫాల్ట్ మనము ఇది ఫైనల్ వేరియబుల్ ఇంటర్ఫేసెస్లో, అందుకనే మనము డిక్లరేషన్ టైంలోనే ఇట్లా వాల్యూ ఇచ్చేసేయాలి. ఇక్కడ
అలా ఏం లేదు. నో నీడ్ టు ఇనిషియలైజ్ ద వేరియబుల్స్ వైల్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ ఇన్సైడ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అలౌ చేయదు. ఎందుకంటే మనం ఈ వాల్యూనే మార్చలేం కదా. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒక వాల్యూవే మార్చినప్పుడు కన్స్ట్రక్టర్సే అవసరం లేదు కదా. అందుకనే ఇంటర్ఫేసెస్లో వీ డోంట్ యూజ్ కన్స్ట్రక్టర్స్, ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ హియర్ ఇన్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కన్స్ట్రక్టర్స్ ఆర్ అలౌడ్. తర్వాత ఇక్కడ ఇంటర్ఫేసెస్లో ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయలేము. త్రూ ద క్లాసెస్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇంటర్ఫేసెస్లో బై డిఫాల్ట్ ఆల్ మెథడ్స్ వచ్చి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. వేరే యాక్సెస్ స్పెసిఫైయర్ సపోజ్ నేను డిఫాల్ట్ ప్రొటెక్టెడ్ వాడతానంటే ఇది తీసుకోదు, మనకి ఎర్రర్ వస్తుంది, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇది ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్ తీసుకుంటుంది. మనం ఇక్కడ డిఫాల్ట్ వాడచ్చు, ప్రొటెక్టెడ్ వాడచ్చు, పబ్లిక్ వాడచ్చు. ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్ వీ కెన్ యూజ్ ఫర్ ద మెథడ్స్. సో ఇక్కడ ఇంటర్ఫేసెస్లో 100% అబ్స్ట్రాక్షన్ మనకి పాసిబుల్ అవుతుంది. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో 100% అబ్స్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. వై? బికాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, కాంక్రీట్ మెథడ్ ఉంటుంది. సో 100% అబ్స్ట్రాక్షన్ ఏంటి? మనము ఇంప్లిమెంటేషన్ పార్ట్ ప్రొవైడ్ చేయకుండా జస్ట్ స్పెసిఫికేషన్స్ ఇవ్వడాన్నే మనము అబ్స్ట్రాక్షన్ అంటాం కదా. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఓన్లీ స్పెసిఫికేషన్స్ తెలుసు మనకి. ఓకే, ఈ క్లాస్ ఉంది, దాంట్లో 2 మెథడ్లు ఉన్నాయి, కానీ ఆ 2 మెథడ్లు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నాకు తెలీదు. అలాంటి సిచ్యుయేషన్ని మనము ఇంటర్ఫేస్లో 100% అబ్స్ట్రాక్షన్ అంటాం. ఒక మెథడ్ ఇంప్లిమెంటేషన్ తెలుసు, ఇంకో మెథడ్ ఇంప్లిమెంటేషన్ నాకు తెలియదు. అలాంటి సిచ్యుయేషన్లో మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాడతాము. సపోజ్ నా దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయనుకోండి, వాయిడ్ M1, వాయిడ్ M2. సో M1 ఇంప్లిమెంటేషన్ తెలుసు, M2 ఇంప్లిమెంటేషన్ తెలీదు. అలాంటి సిచ్యుయేషన్స్లో ఐ విల్ పిక్ టు రైట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో 2 దాంట్లకి నాకు 2 మెథడ్లు ఉన్నాయి, M1, M2, రెండిటికి నాకు ఇంప్లిమెంటేషన్ తెలీదు. అలాంటి టైంలో నేను ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తాను. Okay, I hope you like this video. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thanks. Bye.